60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దేశ్రీ. ప్రెసెంట్ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. అనిల్ కుమార్ బచ్చి గారు, ప్రెసెంట్ జనరేషన్ ఎట్లా ఉంది అంటే, సిచ్యువేషన్ కూడా ఎట్లా ఉంది అంటే, నిలబడి సంపాదన కాదు, అది సంపాదన కోసం పరిగెత్తుతూ ఉండాలి. సో ఎన్ని విధాల సంపాదించాలా అని చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. అట్లాంటి సిచ్యువేషన్ కనుక ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకు రెగ్యులర్ డివిడెండ్ స్టాక్స్ ఏవైనా ఉన్నాయా? అంటే యాప్ట్ క్వశ్చన్ అండి. జనరల్గా నేను కూడా ఎప్పుడైనా అడ్వైస్ చేసేది ఏంటంటే, జాబ్ చేశాక ఒక 4-5 ఇయర్స్ లోపల స్లోగా అడిషనల్ ఇన్కమ్ వచ్చే పద్ధతులు ఏవైనా స్టార్ట్ చేయాలి. అడిషనల్ బిజినెస్ కావచ్చు, మీకు మీ ఫీల్డ్లో కొంచెం ఎక్స్ట్రా టైంలో వర్క్ చేసి ఫ్రీలాన్స్గా పనిచేయడం కానీ, ఆర్ రెంటల్ ఇన్కమ్ కానీ, ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పెట్టి దాని నుంచి కానీ, ఏదో ఒక రకమైన రెగ్యులర్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బై ద టైం మనము వర్క్లో మనం పర్ఫెక్ట్ అయ్యే లోపల మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఏంటంటే, ఇన్కమ్ ఒక్కోసారి రాకపోయినా ఇబ్బందులు రావు అనమాట. సో వన్ ఆఫ్ ద వేస్ ఏంటంటే, కొద్దిమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఎలాగూ చేస్తాం. ఇన్వెస్ట్ చేసినప్పుడు అదేదో మంచి గ్రోయింగ్ స్టాక్స్లో సైమల్టేనియస్లీ గ్రోత్తో పాటు డివిడెండ్స్ కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రతి సంవత్సరం డివిడెండ్ కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాయి ఇన్ క్యాష్ రూపంలో. సో ఇట్స్ లైక్ రిటర్న్స్ క్యాష్ రూపంలో వస్తాయి, బట్ స్టాక్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది పనికిరాదు. ఎవరైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ పెరగాలి, సైమల్టేనియస్లీ రెగ్యులర్గా ఇన్కమ్ రావాలంటే డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్ అంటాము, అట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాంటి స్టాక్స్ ఉన్నాయి అనేది తెలుసుకుంటే ఏంటంటే, నేను జనరల్గా ఏంటంటే ఈ ఎస్పెషల్లీ ఇట్లాంటి స్టాక్స్ ట్రాక్ చేసినప్పుడు జనరల్ పర్సంటేజ్ వైపు చూసుకుంటే మ్యాక్సిమం 8-10% కన్నా ఏవి కూడా ఇవ్వవు. ఇచ్చిన తక్కువ, ఎక్కువ మటుకు 6-7%, విచ్ ఈజ్ స్టిల్ ఎఫ్డి టైప్ అనమాట. అండ్ సైమల్టేనియస్లీ స్టాక్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది, గ్రోత్ ఉంది, అట్ ది సేమ్ టైం ఉంది. ఇలాంటి వాటిల్లో కొన్ని మనం చూసుకుంటే ఏంటంటే, ఎంఎస్టీసీ అనేది ఒకటి ట్రేడింగ్ కార్పొరేషన్, గవర్నమెంట్ కంపెనీ, ఓన్డ్ కంపెనీ. ఇట్ ఈస్ నియర్లీ 7.45% పర్ యానం ఈల్డ్ ఇస్తోంది. అలాగే రెగ్యులర్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మనం చూసుకుంటే పవర్ గ్రిడ్, ఓన్లీ స్టాక్సే కాదు, మనము ఇన్విట్స్ అని అంటాం. ఇన్విట్స్ కూడా ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఈ కాలంలో. లైక్ రీట్స్, ఇన్విట్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అనమాట. ఇవి కూడా ఫ్రీలీ ట్రేడ్ అవుతాయి మార్కెట్లో. సో పవర్ గ్రిడ్ది ఇన్విట్ ఉంది, నియర్లీ 11% పర్ యానం ఇస్తుంది, విచ్ ఈస్ బెటర్ దాన్ మన ఎబే బ్యాంక్ ఎఫ్డి కన్నా కూడా హయ్యర్ రిటర్న్ వస్తూ ఉంది. అలాగే లార్జ్ క్యాప్స్, మన హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కంపెనీ ఎన్ఎండిసి కన్సిస్టెంట్గా 7.5% ఈల్డ్ ఇచ్చే డివిడెండ్స్ ఇస్తుందన్నమాట. ఇంకా కొన్ని లార్జ్ క్యాప్స్ చూసుకుంటే వేదాంత ఉంది, అలాగే ఇండిగ్రిడ్ ఇన్ఫ్రా ఒకటి, అది కూడా స్మాల్ క్యాప్, బట్ దట్స్ ఆల్సో గుడ్. అండ్ అనదర్ మిడ్ క్యాప్ ఒకటి ఐఎల్ఎన్ఎఫ్ఎస్, అది కూడా ఒక 4% వరకు సంవత్సరానికి ఇస్తుంది. అండ్ వన్ లార్జ్ క్యాప్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ కోల్ ఇండియా కన్సిస్టెంట్గా 4-5% మధ్యలో డివిడెండ్ కన్సిస్టెంట్గా ఇస్తూ ఉంది. అట్లాగే క్యాస్ట్రాల్, బట్ ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ టు ఎంటర్, బట్ ఇండియన్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఆల్సో, దట్ ఆల్సో ఈస్ గివింగ్ అరౌండ్ 4% ఇస్తూ ఉంది. ఇంకొక నిర్లాన్ ఒకటి, అది కూడా ఇంకోటి అందరికీ తెలిసిన డివిడెండ్ ఈల్డ్ స్టాక్ ఏంటంటే ఐటీసీ కూడా కన్సిస్టెంట్గా 4-5 మధ్యలో కన్సిస్టెంట్గా రిటర్న్స్ డివిడెండ్ రూపంలో ఇస్తూ ఉంది. అండ్ మన ఎఫ్ఎంసీజీ స్టాక్, మన ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అది కూడా 4.5-5% వరకు సంవత్సరానికి డివిడెండ్ ఈల్డ్ వస్తూ ఉంది. ఇది కాకుండా మన ఇంకా కొన్ని చూసుకుంటే, మనం బామర్ అండ్ లారీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, దట్స్ ఆల్సో 3.5-5% ఇస్తూ ఉంది. అండ్ రీట్స్లో లైక్ ఇన్విట్ ఏదైతే చెప్పాను పవర్ గ్రిడ్ది లాగానే మైండ్ స్పేస్ది రీట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫండ్. ఇది కూడా క్లోజ్ టు 4-5% పర్ యానం ఇస్తూ ఉంది. ఇలాగే ఇంకా చూసుకుంటే కొన్ని కంపెనీస్, మంచి కంపెనీస్, పీటీసీ ఇండియా కానీ, పీటీఎల్ ఎంటర్ప్రైజెస్ కానీ, మళ్ళీ మవానా షుగర్స్, అది కూడా ఒక 3% ఇస్తూ ఉంది. హైడెల్బర్గ్ సిమెంట్స్ కూడా రెగ్యులర్గా డివిడెండ్స్ ఇస్తూ ఉన్నాయి. సో వీటిల్లో
వెరీ సింపుల్. మనం ఎవరికైనా సరే ఎవరికైతే డివిడెండ్ ఈల్డ్ కావాలి అనుకుంటే మంచి స్క్రీనర్ యాప్ కానీ ఏదైనా లైక్ మనీ కంట్రోల్ యాప్లో పోయి సర్చ్ చేసుకుంటే ఏవైతే కన్సిస్టెంట్గా ఇస్తున్నాయో ఈల్డ్స్ అవి సెలెక్ట్ చేసుకొని కొంచెం పోర్ట్ఫోలియో లెట్స్ మనం ఎలాగో లాంగ్ టర్మ్కి ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒక 10 లక్షలు 20 లక్షలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి వాటిల్లో కొంచెం పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకొని మల్టిపుల్ ఒక 4-5 స్టాక్స్ 6 స్టాక్స్లో పెట్టుకొని ఏవైతే కన్సిస్టెంట్గా ఇస్తున్నాయి ఏంటంటే దిస్ ఈజ్ అడిషనల్ ఇన్కమ్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యూ స్టార్ట్, మనం ఎట్లయితే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో చేస్తామో ఎస్ఐపి క్యాన్ బి డన్ ఇన్ ఒక ఈ డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్లో చేయొచ్చు. ప్రతి సపోజ్ మనం ఒక నెలకి 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం, 20,000ని 3-4 డివిడెండ్ ఈల్డింగ్ స్టాక్స్ను కొనుక్కుని పోతా ఉంటే ఒక 5 to 10 yearsలో మన దగ్గర ఎనఫ్ షేర్స్ ఉంటాయి విచ్ విల్ గివ్ అస్ వెరీ గుడ్ డీసెంట్ డివిడెండ్స్ అనమాట. సో దిస్ కెన్ బి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5 to 10 years ఇట్లే అక్యుములేట్ చేసుకుంటే మీకు ఈ డివిడెండ్ వచ్చే డివిడెండే మన ఖర్చులకు సరిపడా అక్యుములేట్ చేసుకోవచ్చు ఒక 10-15 సంవత్సరాలు కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే. అండ్ ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఏంటంటే యావరేజ్ కూడా 14-15% సంవత్సరానికి పెరుగుతాయి, ఇంకో కొన్నిసార్లు ఎక్కువ కూడా పెరగచ్చు. సో అటు గ్రోత్ అవుతుంది, క్యాపిటల్ గ్రో అవుతుంది, సైమల్టేనియస్లీ నీకు డివిడెండ్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అందర్ స్ట్రాటజీ. ఎవరైతే కొంచెం కన్జర్వేటివ్ ఉంటారో, ఎవరైతే షార్ట్ టర్మ్ కాకుండా కొంచెం లాంగ్ టర్మ్కి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకునే వాళ్ళు ఎలాగూ చేసుకుంటే కొంచెం పోర్షన్ని డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో పెట్టుకుంటే ఏంటంటే నాట్ జస్ట్ ఓన్లీ గ్రోత్ బట్ ఆల్సో మీకు అప్పుడప్పుడు డబ్బులు కూడా డివిడెండ్ రూపంలో మన అకౌంట్లో పడతా ఉంటాయి. విచ్ కెన్ ఏంటంటే ఇది అడిషనల్ మోటివేషన్ అనమాట. సో మనకి ఓన్లీ ఒక ఇన్కమే కాకుండా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ లాగా ఇది యాడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెగ్యులర్ డివిడెంట్ స్టాక్స్ విషయంలో అప్పుడప్పుడే సంపాదిస్తున్న వాళ్ళు, ఒక 20sలో ఉన్న వాళ్ళు, లేదంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందండి? వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఫస్ట్ మైండ్ సెట్ మారాలి. డివిడెండ్ ఇన్కమ్ కావాలి అంటే మాత్రం యూ షుడ్ బికమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. అందుకే ఏం చేయాలంటే అలాంటి వాళ్ళు స్లోగా ఒకేసారి కొనలేరు కాబట్టి, క్యాపిటల్ ఉండదు కాబట్టి, కొత్తగా జాబ్ జాయిన్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ తన ప్రతి మంత్ ఎస్ఐపి లాగా, అంటే డైరెక్ట్లీ మ్యూచువల్ ఫండ్లో కాకుండా ఇక్కడ స్టాక్స్ ఎస్ఐపి. సో మీరు కొన్ని ఇంకొక ప్రోడక్ట్ ఉంది స్మాల్ కేస్ అంటాము, వాటి ద్వారా కూడా డివిడెండ్ వాటిల్లో స్లోగా అక్యుములేట్ చేయొచ్చు అనమాట. సో ప్రతి నెల మనం పెట్టే 15,000, 10,000, 20,000ను ఒక మ్యూచువల్ ఫండ్ బదులు ఈ డివిడెండ్ వాటిల్లో ఒక 3,000 అందులో, 3,000 అందులో, 3,000 అందులో అట్లా డివైడ్ చేసుకుంటే ఏంటంటే ఒక 5 yearsలో ఎనఫ్ స్టాక్స్ వస్తాయి అనమాట. ఒకేసారి కొనలేం కాబట్టి మనం పెట్టే డబ్బుల్ని స్లోగా పెట్టుకుంటూ పోతున్నాము. వచ్చే డివిడెండ్ కూడా మొదట్లో కొంచెం తక్కువ వస్తుంది స్టార్టింగ్. మనం యాజ్ వీ గో ఆన్ యాడింగ్ షేర్స్, ఈ డివిడెండ్ ఈల్డ్ షేర్స్ పెరుగుతూ పోతా ఉన్నాయి, క్వాంటిటీ పెరుగుతూ పోతా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే డివిడెండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ డివిడెండ్ కూడా వాడుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎవరు కూడా అంటే నా దగ్గర అంత డబ్బులు లేవని అనుకునే వాళ్ళు ఏంటంటే స్లోగా బిల్డ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. అట్లాంటివి ఎవరైతే ఫ్రెష్గా జాబ్ జాయిన్ అయిన వాళ్ళు. సో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, నాట్ ఫర్ ఎవ్రీబడి, బట్ హూజ్ కన్జర్వేటివ్, ఎవరైతే డిసిప్లిన్గా ఉన్నారో, నాకు లాంగ్ టర్మ్లో నాకు ఇంకొక మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ.